Daily. Taste the Daily. తెలంగాణ గ్రామీణ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాలలో విజయ దొందుపి ముగించారు. ఇక సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర 146 పంచాయతీలను గెలుపొందింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. ఇక బీజేపీ 200 లోపు స్థానాలకు పరిమితమైంది. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిన్న ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హవా కొనసాగించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుందనేది కూడా చెప్పాలి. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 1146 పంచాయతీలను గెలుపొందిందని కూడా చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటిలో సిపిఎం 14 చోట్ల, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచినట్టు కూడా మనం చెప్పొచ్చు. బీజేపీ 200 లోపు స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాలలో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగిందని కూడా చెప్పాలి. ఓవరాల్ గా పోలింగ్ శాతాన్ని చూస్తే మాత్రం 84.28% మేర ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితిగా మనం చూస్తాం. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పకంగా 71.79% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న 11 గంటల వరకు నమోదైనటువంటి ఏదైతే ఫలితాలు వెలువడినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం 3300 సర్పంచెస్ సంబంధించి ఏదైతే ఫలితాలు విడుదలయ్యాయి, తర్వాత 24906 వార్డు మెంబర్స్ 11 గంటల వరకు ఫలితాలు విడుదలైనటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. 11 గంటల వరకు 1650 ఉప సర్పంచెస్ ఎలక్టెడ్ ఏదైతే ఎన్నిక కూడా పూర్తయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అటు తన హవా కొనసాగించిందని కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. 1-2 చోట్ల అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల స్వగ్రామంలో కూడా ఓడిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరో పక్క ఏదైతే ఈ యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాల విడుదలకు సంబంధించి తెల్లవారుజాము దాకా జరిగినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గెలుపొందినటువంటి ఉప సర్పంచులకు సంబంధించి కావచ్చు, సర్పంచులకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. వార్డు మెంబర్ల ద్వారా ఉప సర్పంచులను కూడా ఎన్నుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఎలక్షన్స్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. తొలి విడతకు సంబంధించి, రెండో విడతకు సంబంధించి 14వ తేదీన జరగనుంది. దాంతో పాటుగా 17వ తేదీన 3వ విడతకు సంబంధించినటువంటి
సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ వాటికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎస్ వంశకృష్ణ, అయితే 1, 2, 3 ఓట్ల తేడాతో ఉండడంతో పలు చోట్ల కూడా రీకౌంటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా అనేక చోట్ల కూడా తక్కువ వ్యవధిలో కొన్ని చోట్ల 280 ఓట్లు, 300 ఓట్లు, 150 ఓట్లు గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అనేక చోట్ల కూడా ఒక చోట్ల 2 చోట్లకు సంబంధించి కూడా 3-4 ఓట్ల తేడాతో కూడా కొంతమంది అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. వారికి సంబంధించి ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రీకౌంటింగ్ జరపాలనేది కూడా డిమాండ్ చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఎన్నికలు అనేవి చాలా ప్రశాంతంగా జరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల ఏదైతే కాసారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి సంగీత గోవర్ధన్ రెడ్డి 27 ఓట్లతో మెజార్టీతో బీఆర్ఎస్ పైన ఏదైతే ఘన విజయం పొందారో సంగారెడ్డి జిల్లాలో అక్కడ కూడా కొత్త రీకౌంటింగ్ జరపాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అనేక చోట్ల కూడా ఇలాంటి సందర్భాల్లో వెలువడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా ముగిసింది అనేది కూడా మనం చెప్పొచ్చు. రైట్ వంశకృష్ణ, థ్యాంక్ యూ.